హలో హలో. నిత్య. ఏంటి రాహుల్ అంత అర్జెంట్గా వెళ్ళిపోయావు? నువ్వు పూర్తిగా నచ్చినప్పుడే నచ్చావని చెప్పున్నావుగా, చెప్పే లోపలే వెళ్ళిపోయావు. ఇప్పుడు పూర్తిగా నచ్చావని చెప్తున్నాను. ఐ లవ్ యూ. అదిరా మ్యాటర్. మ్యాటర్ సరే, మనం ఇంతమంది ఉన్నాం కదరా, ఒక్క లెగ్ పీస్ తెచ్చావేంట్రా? ఇవాళ మీకు పార్టీ ఇస్తుంది తాగుతున్న ప్రాబ్లం గురించి ఆలోచించడానికి కాదురా, సొల్యూషన్ గురించి ఆలోచిస్తారని. నాకిప్పుడు ఈరోజు ఎవడు సొల్యూషన్ చెప్తాడో వాడికేరా ఈ లెగ్ పీస్. అయితే ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, ప్రాణాలు తీసుకోబోతున్న నీ తమ్ముడికి ఆ అమ్మాయిని త్యాగం చేయాలని కదా నీ ప్రాబ్లం? అవునరా, అంతే. అయితే సొల్యూషన్ నాదే, ఈ లెగ్ పీస్ నాదే. రేయ్ నువ్వు చెప్పరా. అరే, నీకు అమ్మాయి అంటే ఇష్టమన్న విషయం నాకు తెలుసు. సో సింపుల్, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఎలా ఉందిరా ఐడియా? చండాలంగా ఉంది. ఈ లోపు నా తమ్ముడు ప్రాణాలు తీసుకునేలా ఉన్నారా ఆ అమ్మాయి కోసం. అయితే ఓ పంచే, స్ట్రైట్ గా వెళ్ళి నిత్యాకి నిజం చెప్పే, మీ తమ్ముడిని నిత్యాన్ని కలిపే. రేయ్ నిత్య నేను ప్రేమించానురా. మరి దానికి సొల్యూషన్ లేదురా. ఉంది. ఉందా? రే, మీ తమ్ముడికి నిత్య ఎలా ఉంటుందో తెలియదు కదా, సో ఏదో ఒక అమ్మాయిని తీసుకెళ్లి తనే నిత్య అని మీ తమ్ముడిని నమ్మించి కొండలు నడిపిద్దాం. అవునరా, ఇదేదో బానే ఉంది. ఈ ప్రాబ్లంకి ఇంతకన్నా మంచి సొల్యూషన్ ఏం దొరకదురా. వద్దురా, ఒక తప్పు చేసినందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకో తప్పు చెయ్యాలనుకోవట్లేదురా. ఇంకా మా వల్ల కాదురా. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ వెతుక్కో. ఎగ్జాక్ట్లీ. రే, నీ చికెన్ పీస్ వద్దు, నీ మందొద్దు. రేయ్, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే వెతుక్కో. ఏదో చెప్పాలన్నావుగా, ఏంటి? నువ్వే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పిన తర్వాత కూడా ఇలానే ఉండాలి రాహుల్. ఎప్పటికీ ఇలానే ఉంటా, చెప్పు. నా పేరు నిత్య కాదు, ప్రియా నా అసలు పేరు. ఆ రోజు నిత్యాలా వచ్చి నేను కలిశాను. ఫస్ట్ టైం నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోకూడదు అనిపించింది. ఎలాగైనా నీతో ఉండాలని నిత్యాని నిన్ను నమ్మిస్తూ, అసలైన నిత్యాన్ని మోసం చేస్తూ నీతో ఉంటున్నా. ఏంటి కోపపడతావు అనుకున్నాను, ఇంత హ్యాపీగా ఏంటి? నిజం చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావు అనుకున్నా, కోపడతావు అనుకున్నా, భయపడ్డాను. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకొకటి చెప్పాలన్నాను కదా, అది కూడా ఇదే నిత్య. సారీ ప్రియా. వాట్? సో కూల్. Oh my god. నా పేరు కూడా రాహుల్ కాదు, సంతోష్. నాకొకరోజు ఓ సిమ్ దొరికింది, దానివల్ల ఇదంతా జరిగింది. నీకు అదంతా తర్వాత చెప్తానులే, కానీ పద, మనం అర్జెంటుగా నిత్యాన్ని కలవాలి. నిత్య ఏంటి? నిత్య ఎవరు? నిత్య దగ్గరికి వెళ్దాం, పద. నిత్య ఎవరు నాకు తెలీదు. ఫోన్ లాగుంది. ఎవరు తప్ప? రాహుల్ 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 మెసేజెస్
ఎంత బాగున్నాయి ఈ మెసేజెస్. సో ఇంట్రెస్టింగ్. గాడ్, ఒక ప్రాబ్లం సాల్వ్ అవగానే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు ఎలా పరిచయం అయిందిరా నీకు ఆ అమ్మాయి? ఒకరోజు నేను కాలేజ్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయింది. ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశా. ఆ తర్వాత ఒకరోజు ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పేషెంట్ చిన్ని ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. ఏ రూమ్లో ఉందో చెప్తారా? రూమ్ నెంబర్ 402. థ్యాంక్ యూ. పడుకో పడుకో పడుకో. అసలు ఏం జరిగింది? ఇందాక ఒక్కదాన్ని నా స్కూటీపై వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ఒక అతను జాయిన్ చేశాడు. మళ్ళీ కనపడలేదు. చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడే. ఎవరో అతను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మనీ కూడా పే చేశాడే. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అతనెవరో నీకు తెలుసా? ఏమోని, నాకు తెలీదు. థ్యాంక్స్ చెప్పడానికి కూడా కుదరలేదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మా ఫ్రెండ్ చిన్నీని జాయిన్ చేసిన అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కాస్త చూసి చెప్పగలరా ప్లీజ్? ఓకే, నోట్ చేసుకోండి మేడం. చెప్పండి ప్లీజ్. 9492 9492 90 90 8910. 8910. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఎవరో కొత్త నంబర్ రా, మాట్లాడరా. హలో. హలో, ఎవరండి? ఇందాక మా ఫ్రెండ్ చిన్నికి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేసిన మీరేనా అండి? అవునండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, దానికేముంది. ఈ ప్రపంచంలో నాకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరా ఇద్దరు? ఒకటి మా ఫ్రెండ్ చిన్ని, ఇంకొకటి మా తాతయ్య. ఓహో, అలాగా అండి. మీ పేరేంటండి? రాహుల్ అండి. స్టైల్గా ఉండటం కోసం నా పేరు రాహుల్ అని చెప్పానన్నయ్య. ఓకే రాహుల్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎందుకో నాకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందండి. చెప్పడం బాగోదేమో కానీ నాకు కూడా ఎందుకో కాల్ కట్ చేయాలనిపించడం లేదు. మరైతే మాట్లాడుతూనే ఉండొచ్చుగా. కానీ తప్పడం లేదు. మళ్ళీ చేస్తారుగా. ఆ రోజు నుంచి ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం అన్నయ్య. ఇంకానా? అంటే బోర్ కొడుతుందా? అదేంటి అలా అనేసావు? ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను, వెంటనే నువ్వు ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. ఆలోచించడానికి 60 సెకండ్ టైం తీసుకుంటే ఓడిపోయినట్టు లెక్క. ఓకేనా? ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్, నా వల్ల కాదు. లైట్ తీసుకో. ఏంటి, నా చేతిలో ఓడిపోతావని భయమా? అంత లేదులే. నేను ఓడిపోవడం ఏంటి? ఆయన ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఆడే ఏ ఆటలో అయినా అబ్బాయే పైన ఉంటాడు. సరే స్టార్ట్ చేయి, నేను గెలిచి చూపిస్తా.